అందరికీ నమస్కారం. 500 సంవత్సరాల నుంచి మన కళ ఇప్పుడు నెరవేరబోతుంది. అయోధ్య రాము నుంచి అక్షింతలు అందాయా మీకు? ఇలా అక్షింతలను మీరు ఈ విధంగా ఉపయోగిస్తే సకల సంపదలతో మీ ఇల్లు నిండిపోతుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామభక్తులు ఇంటింటికి వెళ్ళి బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వాన పత్రికలను ప్రజలకు అందజేశారు. ఆ ఆహ్వాన పత్రికలతో పాటు అక్షింతలు కూడా పంచారు. అయితే రామ మందిరం నుంచి వచ్చిన ఈ అక్షింతలను ఏం చేయాలో తెలుసా? ఈ అక్షింతలను ఎక్కడ ఉపయోగించాలి తెలుసుకుందాం. రామయ్య జీవిత పవిత్రోత్సవానికి ఆహ్వానంగా అందుకున్న అక్షింతలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఏదైనా శుభకార్యం చేసే ముందు ఈ అక్షింతలు తలపై వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ పనైనా సులభంగా పూర్తవుతుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది. అయోధ్యలో రామ మందిర గర్భగుడిలో బాలరాముడి పవిత్రోత్సవం సందర్భంగా రామభక్తులకు చాలా ఉత్సాహం నెలకొంది. రామయ్య ఆహ్వానం అందుకున్న అక్షింతలు చాలా పవిత్రమైనవి. ఏదైనా శుభకార్యం చేసే ముందు ఈ అక్షింతలు తలపై చల్లుకుంటే ఏ పనైనా సులభంగా పూర్తవుతుంది. అంతేకాదు, రామ మందిరం నుంచి అందుకున్న అక్షింతలను ఇంటిలో కలుపుకొని మన మామూలు అక్షింతల్లో కలుపుకొని ఉపయోగించుకోవచ్చు, దేవునికి సమర్పించవచ్చు. అంతేకాదు, ఎప్పుడైనా పాయసం తయారు చేసుకుంటే ఈ అక్షింతలను కూడా ఉపయోగించుకోవచ్చు. దేవుడికి సమర్పించిన ఈ ప్రసాదాన్ని కుటుంబంతో కలిసి సేవించండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో మధురానుభూతి పెంచుతుంది పండితులు చెబుతున్నారు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి సమస్యలన్నీ దూరం అవుతాయి. రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. రేపు జరగబోయే రాముడి ప్రాణప్రతిష్ఠన అందరూ కుటుంబం అంతా కలిసి వీక్షించాలి. సాయంత్రం సమయంలో 5 దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.